హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు బెల్లం క్షీరాన్నం తయారీ విధానం చూద్దాం. శ్రావణం మాసంలో నైవేద్యంగా పెట్టాలన్నా ఏ శుభకార్యమైనా ఈ బెల్లం క్షీరాన్నం తప్పనిసరిగా చేసే సాంప్రదాయం మనది. కాబట్టి కమ్మగా హెల్దీగా క్షీరాన్నం చేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి నేను టీ గ్లాస్తో కొలతలు చూపిస్తున్నాను. అర గ్లాసు పెసరపప్పును తీసుకుని గిన్నెలో వేసి చిన్న మంట మీద పెసరపప్పు కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. ఈ విధంగా వేయించాక చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టీ గ్లాసు బియ్యము, పావు టీ గ్లాసు శనగపప్పు 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. అరగంట అయిన తర్వాత ఈ నీళ్లు తీసేసి 3 టీ గ్లాసుల వాటరు, 3 టీ గ్లాసులు చిక్కటి పాలు పోసి స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి. ఉడుకు పట్టాక పాలు పొంగుతాయి కాబట్టి కొంచెం నెయ్యి వేయాలి. ఈ పాలల్లో రైసులు, పప్పులు మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికినాక అర టీ గ్లాసు చక్కెర, 1 టీ గ్లాసు వరకు సన్నగా కట్ చేసిన బెల్లం వేసి బాగా కలపాలి. ఈ చక్కెర బెల్లము కరిగేదాకా స్టవ్ చిన్నగా పెట్టి ఉడకనివ్వాలి. చక్కెర ముందు వేయడం వల్ల బెల్లం వేసినా కూడా పాలు విరగకుండా పరమాన్నం కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఒక అర చెంచా యాలకుల పొడి వేసి చిన్న కంది గింజంతా పచ్చకర్పూరం ఇలా నలిపి వేయాలి. వేసాక బాగా కలిపి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ పైన నుండి దింపేయాలి. స్టవ్ పైన పోపు గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లు వేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి. అంతే. ఎండు కొబ్బరి ముక్కలు వేయడం ఇష్టం లేకపోతే యాలకుల పొడి వేసిన టైంలోనే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైండింగ్ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకుంటే మేము ఈ వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. Thank you for watching.